మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ మనము యాక్చువల్గా చాలా మందికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా కిడ్నీ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా చూస్తుంటామండి. దీనికి గల కారణాలు ఏంటి, మనం ఎలా దాన్ని రాకుండా చేసుకోవచ్చు, ఏమేమి తీసుకోవాలి, దానికి రాకుండా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి. సో దీనికి ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అనేది రెండు రకాలుగా రావచ్చండి. ఒకటి ఏంటంటే మన మూత్రం ద్వారా, అంటే బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చి అది పైకి పాకి కిడ్నీ మీదకి వచ్చి దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం. సో అలా కాకుండా కొద్ది మందికి ఏంటంటే రక్తంలో స్ప్రెడ్ అయ్యి కూడా వచ్చి డైరెక్ట్గా కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వచ్చు. సో దాన్ని హెమటోజినస్ స్ప్రెడ్ అంటాం. అంటే బ్లడ్ ద్వారా వచ్చి కిడ్నీలు ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని హెమటోజెనిక్ అంటాం. లేదా అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే మూత్రం ద్వారా వచ్చి బ్యాక్టీరియా మనకు కిడ్నీ దాకా పాకితే దాన్ని అసెండింగ్ పైలోనెఫ్రైటిస్ అంటాం. సో ఈ రెండు రకాల కారణాలు ఉండొచ్చండి. సో మనం రెండు వేరువేరుగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ బ్లడ్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయి, బ్లడ్ ద్వారా వచ్చి కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడానికి కారణం మనం కామన్గా చూస్తుంటాం. చాలా మందికి ఈ డయాబెటీస్, షుగర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానివల్ల ఈ మన బాడీలో ఉన్న రెసిస్టెన్స్ తగ్గిపోయి షుగర్స్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా ఇన్ఫెక్షన్స్ అనేవి ఇమీడియట్గా వచ్చేస్తాయి వీళ్ళకి. షుగర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా బ్యాక్టీరియాకి మంచి ఫుడ్ అండి అది. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చి అది ఏ ఆర్గన్లో అయినా రావచ్చు, పర్టికులర్గా కిడ్నీలో కూడా చాలా మందికి వెళ్తుంది. ఎందుకంటే బ్లడ్ అనేది కిడ్నీ ద్వారా ఫిల్టర్ అవుతుంది కాబట్టి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ బ్యాక్టీరియా వచ్చి అక్కడి నుంచి పెరిగి కిడ్నీలో పస్ లాగా ఫామ్ అవుతాయి. దాన్ని పయోనెఫ్రసిస్ అంటాం. సో లేదా రీనల్ యాప్సిస్ అంటాం. ఇవి ఎక్కువగా డయాబెటిక్స్లో కామన్గా చూస్తుంటాం. తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్, అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అలాంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ అయిన పేషెంట్స్లో కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ కొద్దిమంది ఇప్పుడు మనకు చాలా మందికి ఈ కీళ్ళవాపు జబ్బులు ఉంటాయి అనమాట, ఆర్థరైటిస్ అంటాం. సో ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాడే మందుల వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాయి అనమాట ఆ మందుల వల్ల. సో అలాంటి వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి బ్లడ్ ద్వారా వస్తాయి. దీన్ని హెమటోజినస్ స్ప్రెడ్ అంటాం. అండ్ రేర్గా కూడా కొంతమందికి టీబీ ఎవరికైతే లంగ్స్లో వస్తుందో అది బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి మిలియరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. అది వచ్చి కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్ రావచ్చండి. దాన్ని జెనటో యూరినరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. సో కిడ్నీలో దానివల్ల కూడా పస్ ఫామ్ అవ్వచ్చు. ఇది మనకు బ్లడ్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్. అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకు మూత్రం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా కామన్, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే మనం మూత్రం అంటే వాటర్ కానీ మనం సరిగా తీసుకోకపోతే, పర్టికులర్గా ఏంటంటే మనం డైలీ ఒక 2 to 3 లీటర్స్ మినిమం తాగాలండి ద్రవ పదార్థాలు. చాలా మంది అసలు తాగరు వాటర్. సో దానివల్ల ఏమవుతుందంటే డీహైడ్రేషన్ వచ్చి ఆటోమేటిక్గా ఆ యూరిన్ క్వాంటిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంటాయి. పర్టికులర్గా ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయండి. అట్లానే మనకు ఎక్కువగా కూల్ డ్రింక్స్ అట్లాంటివి తాగినప్పుడు అంత షుగర్, వీటిలంతా ఏంటంటే ఎక్కువ షుగర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చడానికి ఛాన్స్ ఉంటుంది. ఎనీ స్వీట్ డ్రింక్స్ అనమాట ఎక్కువగా తీసుకోకూడదండి, ఏ డ్రింక్స్ కూడా. అట్లానే ఆల్కహాల్ ఎక్కువ మంది తాగేస్తుంటారు. దానివల్ల కూడా ఏమవుతుందంటే రిలేటివ్గా డీహైడ్రేషన్ వచ్చి ఇన్ఫెక్షన్స్ అనేవి రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అట్లానే కొంతమంది ఆడవాళ్ళలో ఏంటంటే మూత్రము వచ్చినప్పుడు ఆపేసుకుంటూ ఉంటారు. సో ఆపేసినప్పుడు కూడా ఏమవుతుందంటే యూరిన్ అనేది మిగిలిపోయి పోసిన తర్వాత దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా వస్తుంటాయి. కొద్దిమందికి వేరే చోట నుంచి కూడా ఇన్ఫెక్షన్స్ దీనిలోకి స్ప్రెడ్ అవ్వచ్చు. అంటే పర్టికులర్గా ఎవరికైనా గర్భసంచి ఇన్ఫెక్షన్ ఉంది, సర్విసైటిస్ అంటాం, అంటే వెజనల్ డిశ్చార్జ్ ఉండొచ్చు. లేకపోతే మోషన్ ట్రాక్లో ఏదైనా ప్రాబ్లం ఉండి దాని నుంచి కూడా ఇన్ఫెక్షన్స్ రావడము. ఇవన్నిటి వల్ల కూడా అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే దీనికి పక్కనే మూత్రనాళం ఉంటుంది కాబట్టి దానిలోకి స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి పైకి పాకిపోతూ ఉంటాయి. ఫస్ట్ బ్లాడర్ వరకే ఉంటాయి. కొంతమందికి అది కూడా నెగ్లెక్ట్ అయినప్పుడు కిడ్నీ దాకా వెళ్ళిపోతాయండి. అండ్ కొద్దిమందికి ఏంటంటే బై బర్త్ కొంతమందికి వెసైకోఎరిటిక్ రిఫ్లక్స్ అంటాం. అంటే మూత్రం నార్మల్గా మనం పోసినప్పుడు బయటికి వెళ్లకుండా కిడ్నీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని వెసైకోఎరిటిక్ రిఫ్లక్స్ అంటాం. అది కొద్ది మందిలో ఉంటుంది, ఆడవాళ్ళలో కానీ పిల్లల్లో కానీ. సో అలాంటిది కానీ మిస్ అయిపోతే మటుకు అలాంటి వాళ్ళకి సింపుల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా డైరెక్ట్గా కిడ్నీకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా మనకు అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో వీటిలో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే మనం తీసుకునే ద్రవ పదార్థాలు బాగా తీసుకోవాలి. ఎక్కువగా కూల్ డ్రింక్స్ లాంటివి, తీపి పదార్థాలు తగ్గించాలండి, ఫ్లూయిడ్స్. దాని బదులు ఏంటంటే ఎక్కువగా మనకు ఈ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఏ సీజన్లో వచ్చే ఆ సీజనల్ ఫ్రూట్ జ్యూసెస్, లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ, నిమ్మరసం కానీ, మజ్జిగ కానీ ఇట్లాంటివి మనం తీసుకుంటే ఏంటంటే మన బాడీకి ఎటువంటి హాని చేయవు. ప్లస్ ఈ కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనం తగ్గించవచ్చు. అట్లనే నేను ఇందాక చెప్పినట్టు బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనం ఏం చేయాలి అంటే షుగర్ ఉన్న వాళ్ళు స్ట్రిక్ట్గా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడము. తినక ముందర 100, 120 లోపల, తినిన తర్వాత 160, 180 లోపల ఉంటే జనరల్గా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ప్లస్ స్ప్రెడ్ అవ్వకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చండి. అలానే డైట్ కూడా ఇంపార్టెంట్ అండి.
డైట్లో కూడా ఏంటంటే ఎక్కువగా రెడ్ మీట్ లాంటివి తగ్గించాలి, పర్టికులర్గా మటన్ చికెన్ లాంటివి బాగా తగ్గించుకోవాలి. కానీ ఎక్కువగా తినాల్సినవి ఏంటంటే నేను చెప్పినట్టు ఇందాక ప్రోటీన్ డైట్ ఒకటి. ప్రోటీన్ డైట్ అంటే అట్లనే ఎక్కువ ప్రోటీన్ డైట్స్ కాదండి, నార్మల్గా మన వెజిటేరియన్ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అట్లానే ఫ్రూట్స్ అన్ని రకాలు తీసుకోవాలి, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాలి. తర్వాత లిక్విడ్స్ బాగా తాగాలి, ఒక 3 to 4 లీటర్స్ డైలీ. అది కూడా ఎట్లా అంటే స్పేస్డ్ ఇంటర్వెల్స్, ఎవ్రీ అవర్ ఒక గ్లాస్ అన్నమాట, అలా తాగాలి. మిడ్ నైట్ ఒకసారి లేచి మళ్ళీ వాటర్ తీసుకోవాలి. ఇలా మనం రెగ్యులర్ గా తీసుకుంటూ యూరిన్ వచ్చినప్పుడు ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు. జనరల్ గా ఒక 5 minutes 10 minutes మాక్సిమం హోల్డ్ చేయొచ్చు. కానీ అదే హ్యాబిట్ లాగా మనం కానీ అలవాటు చేసుకుంటే ఫ్యూచర్లో ఏమవుతుందంటే మనం అనుకున్నప్పుడు యూరిన్ రాదు. సో ఆ కోఆర్డినేషన్ అనేది పోయి యూరిన్ మిగిలిపోయి రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్ రావడము, కిడ్నీకి స్ప్రెడ్ అవ్వడము జరుగుతూ ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మనం రాకూడదు అంటే ముందు జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ పర్టికులర్గా ఈ స్వీట్ డ్రింక్స్ లాంటివి మానేసేయాలి. అట్లానే షుగర్ లాంటివి కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎవరైతే ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వాడుతున్నారు అంటే స్టీరాయిడ్స్ లాంటి మందులు లేదా ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటాం, ఇలాంటి మందులు వాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ ఫ్రీక్వెంట్గా యూరిన్ చెకప్ చేసుకోవడము, తర్వాత వాటర్ బాగా తీసుకోవడము చేస్తూ ఉంటే జనరల్గా మనకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు.